పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళటం. ఓకే ఓకే, వస్తా మీ దగ్గరకు, వస్తాను కిరణ్ గారు. వస్తాను మీ దగ్గరికి. చిన్నపరెడ్డి గారు ఏమంటారు మరి? సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఏరియాలో ఆయన వెళ్తున్న కాన్వాయ్, ఆయన దర్పాన్ని చూపించడం కోసం జేఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే 30 మంది పిల్లలు ఆ ఎగ్జామ్ కి 2 నిమిషాల లేట్ గా వెళ్ళటం జరిగింది సార్. ఏం సార్ ఆ దర్పాన్ని ఎవరికి చూపించాలి సార్? పవన్ కళ్యాణ్ గారు సుపరిచితుడే, సినిమా యాక్టర్ గా సుపరిచితుడే. ఆయనకు ఒకసారిగా ఈ రాజకీయ హంగులు ఆర్భాటాలని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకున్న భాగంలో ఆయన నిన్న జేఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఏం పర్యటనని ఒక అరగంట ముందో ఒక అరగంట తర్వాత మార్చుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి సార్? ఇవాళ 30 మంది భావి భారత పౌరుల యొక్క జీవితాలని నాశనం చేసినటువంటి పరిస్థితి. సరే, అది ఒక విషయం అయితే, రెండోది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారయ్యా అంటే వైజాగ్ లో జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం. వైజాగ్ లో ఎంత మంది మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి ఏంటి అన్నది నేను ఒక చిన్న ఇది చెప్తాను సార్. కంచర్లపాలెంలో ఒక ఘాతకం జరిగింది సార్. అలాగే ఫార్మసీ విద్యార్థినికి సంబంధించి ఒక మరణానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా కానీ ఏమీ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఎక్కడైతే అర్థం కాకుండా ఉండాలి ప్రజలకి, ఆ మీడియా కవరేజ్ అంతా కూడా పక్కకు పోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తా ఉంటారు. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు సార్, కాఫీ తోటలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 1,00,000 కాఫీ మొక్కల్ని అక్కడ ఉచితంగా పంపిణీ చేసి ఆ ఏరియాలో కాఫీ ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి అరకు కాఫీకి సంబంధించి పెంచడం కోసం చేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో చేసినటువంటి పరిస్థితి కాదు. అటు అడవి ప్రాంతం నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రతి ప్రాంతాన్ని కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా చేసినటువంటి గొప్ప సేవల్ని మర్చిపోవద్దని చెప్పి చెప్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసి ఇన్ని చేస్తే ఈ రోజు చెప్తా ఉంటారు 756 కోట్లు ఎక్కడో తీసుకొచ్చారంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూపించాలంట. ఎస్, చూపించే రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఆల్రెడీ చేసినటువంటి ప్రజలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు సార్. 756 కోట్ల రూపాయలు పెట్టి చేసినవి ఎప్పుడైనా చూసారా? మన్యం ప్రాంతంలో 211 కోట్ల రూపాయలు పెట్టి సెల్ టవర్లు కట్టించి వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకపోతే సెల్ టవర్లతోటి వాళ్ళకి ఫోన్ సౌకర్యాలను కూడా కల్పించినటువంటి విషయాలను మర్చిపోవద్దు. ఇలాంటివి చెప్పుకుంటా పోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటివి అన్ని కాదు సార్. వారికి అడవి బిడ్డలకి కావాల్సిన ప్రతి ఏర్పాటు కూడా చేసినటువంటి గొప్ప నాయకుడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ ప్రజలు తిరుగుతా ఉన్నారు. వారిని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది తప్పితే వీరు చేసింది శూన్యం. 1500 కోట్ల రూపాయలు ఎలకేట్ చేశారంట, చేసిన 756 కోట్ల రూపాయలేమో చేయలేదంట. వీళ్ళు చేసినటువంటి 500 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీ కనబడుతుంది కదా సార్ అక్కడ మీకు. అది కాక కలవట్లు 700 ఓకే. చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు ఇవాళ సాక్షి పేపర్ లో మీరు